బ్రిటన్లో ఈరోజు జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికల్లా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. బ్రిటన్లో ఏం జరగబోతోంది? అధికార మార్పిడి జరగబోతోంది. రిషి సునాక్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చూడబోతోంది. అంతేకాదు, రిషి సునాక్ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో రిచ్మాండ్ అనే కాన్స్టిట్యున్సీ, దానిలో కూడా ఆయన ఓడిపోబోతున్నారంట. ఇంత దారుణమైన పరాజయం ఎందుకు? 2005 తర్వాత, అంటే 14 సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ మళ్ళా రూలింగ్లోకి రాబోతుంది బ్రిటన్లో. లేబర్ పార్టీ నుంచి కియర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కాబోతున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్లో అక్కడ 650 సీట్లు ఉంటాయి. దానిలో మ్యాజిక్ ఫిగర్ 326. అయితే లేబర్ పార్టీకి 400 పైన, దాదాపు 450 కూడా రావచ్చు అంటున్నారు అక్కడ నిపుణులు, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ, ఇప్పుడున్న రిషి సునాక్ పార్టీ ఎందుకు ఘోర పరాజయం చూడబోతోంది? ఏం జరిగింది అక్కడ? ఒకటి, వీళ్ళు బ్రెగ్జిట్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం. 2016లో బ్రిటిష్ ప్రజలు బ్రెగ్జిట్ తరపున ఓటేసిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ సరిగ్గా స్టేబుల్గా లేదు. మారుతూనే ఉన్నారు. మీరు గమనించండి, డేవిడ్ క్యామెరూన్, తర్వాత థెరిసా మే, బోరిస్ జాన్సన్, తర్వాత లిజ్ ట్రస్, ఇప్పుడు రిషి సునాక్, ఇలా కంటిన్యూస్గా పార్టీలోనే పిఎంస్ మారుతూ ఉన్నారు. స్టేబుల్ సిస్టమ్స్ లేవు. ఒక్కొక్కళ్ళు డెసిషన్ అనమాట. ఎవరు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు. ప్రధానమైన కారణం ఇదే. బ్రెగ్జిట్ తర్వాత సరిగ్గా బ్రిటన్ ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది కన్జర్వేటివ్ పార్టీని. రెండోది, ఇమిగ్రెంట్స్ ఇష్యూ. రిషి సునాక్ వచ్చిన తర్వాత ఆయన రువాండాతో డీల్ చేసుకున్నారు. ఇమిగ్రెంట్స్ని అక్కడికి పంపించే డీల్ చేసుకున్నారు. కానీ అక్కడితో సరిపోలేదు. ఇంకా బ్రిటన్లో పెరుగుతూనే ఉన్నారు ఇమిగ్రెంట్స్. ఇది మేజర్ ఇష్యూ అనమాట. తర్వాత ఇంకో అతి ముఖ్యమైన ఇష్యూ, నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొటెస్ట్లు. యాక్చువల్లీ బ్రిటిష్ ప్రజలు రాయల్ ఫ్యామిలీ తర్వాత ఎక్కువ అడ్మైర్ చేసేది NHSనే, నేషనల్ హెల్త్ సర్వీస్నే. దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఇంకా అతి ముఖ్యమైనది ఎకనమిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ కావచ్చు, జాబ్ క్రైసిస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బ్రిటన్లో క్రైమ్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, హౌసింగ్ క్రైసిస్ రావటం, ఇవన్నీ ప్రధానమైన కారణాలు. ఆ తర్వాత 14 సంవత్సరాల నుంచి కన్జర్వేటివ్ పార్టీ రూల్లో ఉంది, టోరీస్ రూలింగ్లో ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే లేబర్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్గా, ఈవెన్ కియర్ స్టార్మర్ వాళ్ళు గెలుస్తామని తెలిసినా ఇంకా పోరాడుతూనే ఉన్నారంట. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకూడదని చెప్పి. ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ లేబర్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. బ్రిటన్లో వచ్చే 24 గంటల తర్వాత వచ్చే రిజల్ట్స్లో లేబర్ పార్టీ గెలవబోతుంది. రిషి సునాక్ ఆయన స్వయంగా కూడా ఓడిపోబోతున్నారని అర్థమవుతుంది. దాంతోపాటు మనం గమనిస్తే క్లెమెంట్ అట్లీ, మనకి వరల్డ్ వార్ II తర్వాత విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీని ఓడించి, చర్చిల్ అధ్యక్షతన ఉన్న కన్జర్వేటివ్ పార్టీని, తర్వాత క్లెమెంట్ అట్లీ పవర్లోకి వచ్చారు. కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన విన్స్టన్ చర్చిల్ని ఓడించి ఆయన నేషనల్ హెల్త్ సర్వీస్ తీసుకొచ్చారు. సో అటువంటి పెద్ద మార్పులు, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ బ్రిటన్లో రాబోతున్నాయని చాలామంది ప్రజలు అక్కడ ఆశిస్తున్నారు. దానికోసం ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు వేస్తున్నారు.